Hello everyone, welcome to our platform. ఈ వీడియోలో మనం వచ్చేసి ఎన్ఎస్పి ఆర్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్కి సంబంధించి అకాడమిక్ ఇయర్ 24-25 యొక్క స్కాలర్షిప్ని ఏ విధంగా రెన్యువల్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ సెకండ్ ఇయర్ కానీ బీటెక్ ఫైనల్ ఇయర్ కానీ లేదా పీజీ సెకండ్ ఇయర్ కానీ పీజీ ఫైనల్ ఇయర్ కానీ లేదా అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ సంబంధించి మీరు ఫస్ట్ ఇయర్లో స్కాలర్షిప్ అప్లై చేసి అండ్ సెకండ్ ఇయర్లో ఎన్ఎస్పి స్కాలర్షిప్ని మీరు రెన్యువల్ చేసుకోవాలి అనుకుంటే అది ఏ విధంగా చేయాలి, ఈ యొక్క రెన్యువల్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ రెన్యువల్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి అని ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసి మనం నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఆర్ ఎన్ఎస్పి 24-25కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ మనం రెన్యువల్ స్కాలర్షిప్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు స్టూడెంట్ సర్వీస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మన యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మనం మన యొక్క స్కాలర్షిప్ని అయితే రెన్యువల్ చేసుకోవచ్చు. సో మీరు 24-25కి సంబంధించి ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ వచ్చేసి మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనం ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు, లేదా బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి మీరు రెన్యువల్ స్కాలర్షిప్ కూడా అప్లై చేయొచ్చు. ఫ్రెష్ స్కాలర్షిప్ కోసం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీరు ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీకు సంబంధించిన ఫ్రెష్ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం రెన్యువల్ స్కాలర్షిప్ ఏ విధంగా అప్లై చేసుకోవాలని డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మనం స్కాలర్షిప్ ఫ్రెష్ అప్లికేషన్ చేయాలన్నా రెన్యువల్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ మనకు ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు సంబంధించిన వన్ టైం రిజిస్ట్రేషన్ అండ్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి మన స్కాలర్షిప్ని ఫ్రెష్ అప్లికేషన్ చేసుకోవడం కానీ రెన్యువల్ కానీ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం రెన్యువల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి వన్ టైం రిజిస్ట్రేషన్ యొక్క నెంబరు అండ్ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి మనం లాగిన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మన యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది టోటల్గా 14 డిజిట్స్ అయితే ఉంటుంది. వన్స్ మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే జనరేట్ కావడం జరుగుతుంది. సో మీరు గతంలో ఆల్రెడీ ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేసుకున్న స్టూడెంట్స్ అయితే డైరెక్ట్గా మనకు ఈ యొక్క ఎన్ఎస్పి పోర్టల్ నుంచే మనకు మెసేజ్ రూపంలో వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే సెండ్ చేయడం జరిగింది. జస్ట్ మీ యొక్క మెసేజ్ బాక్స్లో వెరిఫై చేసుకున్న మీ యొక్క ఫస్ట్ ఇయర్కి సంబంధించిన వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది. ఎవరైతే ప్రజెంట్ రెన్యువల్ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో వారు, లేదా మీరు ఇక్కడ ఫర్గాట్ ఓటీఆర్ పైన క్లిక్ చేసైనా మీ యొక్క ఓటీఆర్ నెంబర్ అయితే రికవరీ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సో మీ యొక్క ఓటీఆర్ నెంబరు అండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకొని అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఈ విధంగా మనకు సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. అది ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ ఇక్కడ సెక్యూరిటీ క్యాప్చా మీకు అర్థం కావట్లేదు అంటే మీరు ఆడియో క్యాప్చా కూడా వినొచ్చు. విన్న తర్వాత అక్కడ ఆడియో ఫైల్లో ఏదైతే టెక్స్ట్ మనకు డిస్ప్లే చెప్పడం జరుగుతుందో ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అండ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చా అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని మేము లాగిన్ పై అయితే క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి నెక్స్ట్ అక్కడ రెన్యువల్ కోసం ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా రెన్యువల్ అప్లికేషన్ ఫామ్ అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ రెన్యువల్ అప్లికేషన్ ఫామ్లో టోటల్గా మీకు సంబంధించిన ప్రొఫైల్ అనేది ఉంటుంది. రెన్యువల్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకు ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. సెకండ్ వచ్చేసి మీ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫామ్లో మనం ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా అయితే తెలుసుకుందాం. వెయిట్ ఫర్ దట్. దీంట్లో వచ్చేసి ఫస్ట్ క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్లో సో క్యాండిడేట్ యొక్క అప్లికేషన్ ఐడి, క్యాండిడేట్ ఏ స్కీమ్కి అప్లై చేశారు, క్యాండిడేట్ యొక్క నేమ్ ఏంటి, జెండర్ ఏంటి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, కేటగిరీ ఏంటి, తర్వాత ఫాదర్ నేమ్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఆ తర్వాత వచ్చి మీ యొక్క ఇన్కమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ప్రజెంట్ ఏ కాలేజ్లో అయితే కోర్సెస్ చేస్తున్నా కోర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రజెంట్ ఏ ఇయర్ అయితే ఉంటుందో ఆ ఇయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మన యొక్క డీటెయిల్స్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మీరు హాస్టలరా డే స్కాలర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు హాస్టలర్ అయితే హాస్టలర్కి ఎస్ ఆప్షన్ ఇవ్వాలి. ఒకవేళ డే స్కాలర్ అయినట్లయితే నో ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మీరు కాలేజ్లో సెకండ్ ఇయర్ లేదా ఫస్ట్ ఇయర్ అనేది ఇప్పుడు రెన్యువల్ చేస్తున్నారు కాబట్టి మీరు సెకండ్ ఇయర్ కానీ ఫైనల్ ఇయర్ కానీ మీరు ఏ డేట్లో అయితే సెకండ్ ఇయర్ రెన్యువల్ చేసుకుంటున్నారో ఆ డేట్ అయితే వేయాల్సి ఉంటుంది. సో తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ అయినా ఏపీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినా మీరు వచ్చేసి ఇక్కడ జోన్ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మన యొక్క అకాడమిక్ ఇయర్ అనేది జోన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీరు ప్రీవియస్ ఇయర్ యొక్క పర్సంటేజ్ అనేది వేయాలి. దట్ ఈజ్ మీరు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని సెకండ్ ఇయర్ వస్తారు కాబట్టి మీకు ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ అనేది ఎన్ని మార్క్స్ వచ్చాయనైతే ఇక్కడ టోటల్గా పర్సంటేజ్ రూపంలో కన్వర్ట్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. సో లేదా మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినట్లయితే మీరు సెకండ్ ఇయర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనైతే ఇక్కడ ఇవ్వాలి. బేస్డ్ ఆన్ మీ యొక్క కోర్సును బట్టి మీరు ప్రజెంట్ ఏ ఇయర్కి అయితే రెన్యువల్ చేస్తున్నారో అంతకంటే ముందు మీకు వచ్చిన రిజల్ట్ అయితే ఇక్కడ వేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క రోల్ నెంబర్ ఉంటుంది, మీ యొక్క సెక్షన్ అనేది ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని జస్ట్ మీరు సేవ్ యాజ్ డ్రాఫ్ట్ పైన క్లిక్ చేయాలి.
అండ్ వన్స్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది సో మీ యొక్క ప్రీవియస్ ఇయర్ పర్సంటేజ్ కావచ్చు సంథింగ్ మీకు సంబంధించిన డేటా అంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనేది చూపిస్తుంది. జస్ట్ మీరు ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మన డీటెయిల్స్ అనేది సేవ్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సో మనకు సంబంధించి మన యొక్క డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయమంటుంది. సో ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అనేది. సో మీరు ఏ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఆ స్టేట్లో మీ యొక్క క్యాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీ యొక్క అకాడమిక్ ఇయర్లో ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి అయితే మీరు అప్లోడ్ చేయాలి. ప్రజెంట్ మనం అకాడమిక్ ఇయర్ 24-25లో ఉన్నాం కాబట్టి సో మీరు 24-25లో తీసిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు అప్లోడ్ చేయడం కోసం ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సో మీ యొక్క ఫైల్ అయితే అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ అప్లోడ్ చేసే ఫైల్ అనేది మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండొచ్చు, జేపీజీ ఫార్మాట్లో ఉండొచ్చు, జేపీఈజీ ఫార్మాట్లో కూడా ఉండొచ్చు. అండ్ దాని యొక్క సైజ్ అనేది 20 KB నుంచి సో ఇక్కడ 200 KB వరకు అయితే ఉండొచ్చు. అంటే 20 KB కంటే తక్కువగా ఉండకూడదు, 200 KBకి మించకూడదు, మధ్యలో ఉండేటట్టు సెట్ చేసుకోవచ్చు. లైక్ 100 కానీ 150 కానీ ఉన్నట్లయితే సరిపోతుంది. అండ్ క్లియర్గా ఉండేటట్టు చూసుకొని అప్లోడ్ చేయాలి. ఎందుకంటే వన్స్ మనం అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. ప్రజెంట్ అయితే మేము స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సో మా యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మేము అప్లోడ్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. సో ఒకవేళ మీరు అక్కడ ఇచ్చిన సైజు కాకుండా ఎక్కువ సైజులో ఉన్న తక్కువ సైజులో ఉన్న అప్లోడ్ చేసినట్టయితే ఈ విధంగా మనకు ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీరు అప్లోడ్ చేసే ఫైల్ అది సో ఇమేజ్ ఫార్మాట్లో కానీ జేపీజీ ఫార్మాట్లో కానీ పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ అప్లోడ్ చేసేటప్పుడు దాని యొక్క సైజ్ అనేది 20 KB నుంచి 200 KB మధ్యలో అయితే ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే మేము ఆ విధంగా మాకు సంబంధించిన సో ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే రిక్వైర్డ్ సైజులోకి అయితే మార్చుకోవడం జరిగింది. అండ్ పీడిఎఫ్ ఫార్మాట్లోకి మార్చుకున్నాం. సో ఇక్కడ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క సైజ్ అనేది చూసినట్టయితే 169 KB అయితే ఉంది. జస్ట్ మనం దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా. అండ్ వన్స్ మనం క్లిక్ చేయగానే సో మనకు సంబంధించిన ఫైల్ అనేది అప్లోడ్ అయినట్టయితే ఈ విధంగా అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అనేది చూపిస్తుంది. ఆ తర్వాత జస్ట్ మనం ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే ప్రజెంట్ మనం ఏ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయడం జరిగిందో దానికి సంబంధించి ఇక్కడ వ్యూ అండ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దట్ ఈజ్ మీరు వెరిఫై చేసుకోవడం కోసం మీరు అప్లోడ్ చేసింది ఇన్కమ్ సర్టిఫికేట్నా కాదా అని వెరిఫై చేసుకోవడం కోసం జస్ట్ మనం వ్యూ అండ్ డౌన్లోడ్ ఆప్షన్ పైన ఒకసారి అయితే క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఒకసారి క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించిన మన యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు అప్లోడ్ చేసింది ఇన్కమా కాదా అనేది వెరిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఆ యొక్క ట్యాబ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది జేపీజీ ఫార్మాట్లో కానీ పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది కూడా సేమ్ సైజ్ వచ్చేసి మనకు 20 KB నుంచి 200 KB మధ్యలో ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే మేము మా యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు మనం నేషనల్ స్కాలర్షిప్ అప్లై చేస్తున్నాం కాబట్టి సో నేషనల్ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు SC/ST స్టూడెంట్స్ అయినట్టయితే SC/ST అనే రిజర్వేషన్ అయితే ఉంటుంది. మీరు SC అయితే SCకి సంబంధించింది, ST అయితే STకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు BCకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే OBC అని ఉంటుంది, OBC సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. లైక్ మనం ఏ విధంగా అయితే BCD, BCA, BCB కోసం మీ సేవలో అప్లై చేసుకుంటామో OBCకి సంబంధించి కూడా మనం మీ సేవలో అప్లై చేసి దాన్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ యొక్క సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా SC/ST అయితేనేమో మీ యొక్క రెలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్, BC స్టూడెంట్స్ అయితే OBC సర్టిఫికేట్, ఒకవేళ OC స్టూడెంట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సర్టిఫికేట్ అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మేము సో మా యొక్క OBC సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. సో ఈ విధంగా మనం OBC సర్టిఫికేట్ అనేది స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. PDF ఫార్మాట్లో కానీ మనం పిక్చర్ ఫార్మాట్లో కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసేగానే మనకు సంబంధించి టైం అయితే తీసుకుంటుంది. వన్స్ మనం అప్లోడ్ చేసిన ఫార్మాట్ పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే ఈ విధంగా అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అనేది చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత జస్ట్ మనం ఓకే పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకు డాక్యుమెంట్ అప్లోడ్ అయినట్టుగా వ్యూ అండ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి సో మీకు సంబంధించి ఏదైతే ప్రజెంట్ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ ఉందో దాని యొక్క ప్రివ్యూ అయితే చూడొచ్చు. సో ఈ విధంగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ వన్స్ ఈ విధంగా మన యొక్క స్కాలర్షిప్ రెన్యువల్ ప్రాసెస్లో భాగంగా మనకు సంబంధించిన సో ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయడం కంప్లీట్ అయితే సో ఇక్కడ ఈ విధంగా వ్యూ అండ్ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. మీరు అప్లోడ్ చేసిన ఫైల్కి సంబంధించిన నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత జస్ట్ మనం ఇక్కడ సేవ్ యాజ్ డ్రాఫ్ట్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ వచ్చేసి మేము సేవ్ యాజ్ డ్రాఫ్ట్ పైన క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనకు సంబంధించిన సేవ్ యాజ్ డ్రాఫ్ట్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించిన డీటెయిల్స్ సేవ్ అవుతాయి. ఆ తర్వాత ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.
సో మీరు ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయడం కంటే ముందు మీ డీటెయిల్స్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సో మీరు ఇప్పటివరకు ఫిల్ చేసిన అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. వన్స్ మనం ఫైనల్ సబ్మిట్ చేస్తే మళ్ళీ మన డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. ప్రజెంట్ అయితే మా డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఇక్కడ మేము ఎస్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాం. ఇన్ కేస్ మీ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే నో ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఫస్ట్ స్టెప్ నుంచి వెరిఫికేషన్ చేసుకొని ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారం మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఎస్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ రెన్వల్డ్ సక్సెస్ఫుల్లీ అనేది చూపిస్తుంది. జస్ట్ మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనం ఓకే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ రెన్యువల్ చేసుకోవడం కంప్లీట్ కాగానే నెక్స్ట్ వచ్చేసి మీరు దాని యొక్క స్టేటస్ తెలుసుకోవడం కోసం జస్ట్ ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ఫర్దర్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ రెన్యువల్ స్టేటస్ తెలుసుకునే ప్రాసెస్లో భాగంగా వన్స్ మీరు అక్కడ ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మీకు ఈ విధంగా కరెంట్ స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీ అప్లికేషన్ అనేది అండర్ ప్రాసెస్ ఇన్స్టిట్యూషన్ లెవెల్లో అయితే ఉంది. సో వన్స్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు వెరిఫై చేసినట్టయితే నెక్స్ట్ మీ యొక్క డీటెయిల్స్ అనేది నోడల్ ఆఫీస్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. నోడల్ ఆఫీస్ వాళ్ళు వెరిఫై చేసినట్టయితే సో మనకు సంబంధించి సో మినిస్ట్రియేట్కి అయితే వెళ్ళేసి వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో అయితే ఉంటుంది. సో మీకు సంబంధించి ఫర్దర్గా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఎన్ఎస్పి స్కాలర్షిప్ పోర్టల్లో సో మీరు మెరిట్ స్కాలర్షిప్ కోసం కానీ డిఫరెంట్ స్కీమ్స్ కోసం అప్లై చేసిన వాళ్ళు ఏంటంటే మీ యొక్క స్కాలర్షిప్ని రెన్యువల్ చేసుకునే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.